హాయ్ అండి. ఈవినింగ్ చూడండి ఎంత చల్లగా ఎంత ఇదిగా ఉందో, కూల్గా. ఈ టైంలో ఏమైనా చేసుకొని తినాలనిపించింది. అందుకే వేడిగా సేమియా పాయసం చేసుకుందాం అనుకున్నాను. ఇంకో నేను మంచిగా సేమియా పాయసం చేస్తున్నా. ఉట్టిగా సేమియా పాయసం చేస్తే ఏం బాగుంటుందని చెప్పి దాంట్లో ఇట్లా పెసరపప్పు వేసి నేను బెల్లం సేమియా పాయసం చేసుకుందామని అనుకున్నా. ఏంటో ఇది ఇట్లా అయింది. క్లైమేట్ చూస్తే చాలా చల్లగా ఉంది, వర్షం పడుతుంది కదా. పెసరపప్పు వేసి బెల్లం సేమియా పాయసం చేస్తే కలర్ ఇట్లా వచ్చింది. బెల్లం సేమియా పాయసం తాగితే చాలా బలం ఒంటికి. బెల్లము, పాలు, జీడిపప్పులు, కిస్మిస్లు అన్నీ వేసి ఇట్లా బెల్లం పాయసం చేసి ఇందులో కాస్త పెసరపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. అది హెల్త్కి కూడా మంచిది ఇట్లా తాగితే. సేమియా పాయసం చేస్తున్నా, క్లైమేట్ చాలా కూల్గా ఉందని పెసరపప్పు వేసి సేమియా పాయసం చేద్దాం. అవి కొంచెం ద్వారగా వేయించనమాట, అందుకనేసి మంచిగా చూడండి. క్లైమేట్ అంతా ఎంత కూల్గా చల్లటి వాతావరణం. ఒక పక్క వర్షం పడుతుంది. ఇది మొత్తం విజయవాడ. నేను మంచిగా సేమియా పాయసం చేసుకొని తాగుతాను. సేమియాలు ఉడికిపోయినాయి కదా. నెక్స్ట్ పెసరపప్పు ఉడికితే కలిపేసుకుంటే మంచిగా బెల్లం పొడిది, బెల్లం పొడికి డైరెక్ట్ వేసేసుకోవడం అన్నమాట. చితగొట్టేది ఏమి ఉండదు. ఇట్లా వేసేసుకోవడమే. మనకి దీంట్లో దొరుకుద్ది.